భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 టెస్టుల సిరీస్ నిమిత్తం ఇంగ్లాండ్ జట్టు భారతదేశంలో నెలన్నర రోజుల కంటే ఎక్కువగా పర్యటించనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఈ సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్ పట్ల ఇంగ్లాండ్ జట్టు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. మరోపక్క సొంత గడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా కూడా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా గెలుపు భారత జట్టుదే అని జోస్యం చెబుతున్నారు. కానీ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మాత్రం 2012లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏ ఫలితం అయితే వచ్చిందో అదే ఫలితం మళ్లీ వెలువడుతుందని చెబుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ జట్టుకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల గురించి అందరూ చెబుతున్నట్లుగా వీరిద్దరూ ప్రమాదకరమైన స్పిన్ బౌలర్లేమీ కాదు. ఏమాత్రం చాకచక్యంగా వ్యవహరించినా వీరిద్దరిని చాలా సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ తన రెగ్యులర్ బంతులకు భిన్నంగా ఒక దూసరాన్ని విసురుతూ ఉంటాడు. అది ఎప్పుడు వేస్తాడనేదే సరిగ్గా గ్రహించగలిగితే చాలు. నేను ఆ టెక్నిక్ అనుసరించే 2012లో చాలాసేపు అతన్ని నిలువరించి ఏకంగా 186 పరుగులు చేయగలిగాను. అతడి బౌలింగ్ ను, అతడి చేతులను నిశితంగా గమనిస్తే అతడి బౌలింగ్ శైలి సులభంగా అర్థమవుతుంది. ఆ సమయంలో అప్రమత్తమైతే సరిపోతుంది. ఇక రవీంద్ర జడేజా గురించి భయపడడానికి ఏమీ లేదు. అతడేమీ షేన్ వార్న్ లేదా ముత్తయ్య మురళీధరన్ కాదు కదా. తెలివిగా వ్యవహరించి ఫుట్ వర్క్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. జడేజా ఎక్కువగా బ్యాట్ కు దూరంగా బంతులు వేస్తూ అప్పుడప్పుడు స్ట్రైట్ బంతులు వేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు స్పిన్నర్ల గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళని ఎక్కువగా ఊహించుకుని మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండని పీటర్సన్ పేర్కొన్నాడు. కెవిన్ పీటర్సన్ చెప్పింది బాగానే ఉంది. కానీ 2012లో ఆ టెస్ట్ సిరీస్ తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి సొంత గడ్డపై సుమారు 500 వికెట్లు పడగొట్టారు. బహుశా పీటర్సన్ కు ఈ రికార్డు గుర్తుండి ఉండదని అభిప్రాయపడుతున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.